తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మా అబ్బాయి నిన్న కామారెడ్డి నుంచి 8 గంటలకు నైట్ 8:30 గంటలకు ఎక్కాడు. ఎక్కి పెదరగట్ల దిగాల్సినాడు. అది 8:30 బండికి వచ్చి మధ్యలో రిపేర్ అయిందంట. రిపేర్ అయిపోయినా చచ్చినా బాగుండేది. కొడుకు మనవడు సజీవ దహనం అయ్యాడు. కోడలు గారికి కూడా ఒళ్ళు కాలింది. దీంతో చాలా బాధలో ఉన్నాం. పిల్లలు కూడా చాలా బాధపడుతుంది కోడలు. మరి గవర్నమెంట్ ఇలాంటి బండ్లు మంచి ట్రైనింగ్ ఉన్న వాళ్ళని, డ్రైవింగ్ చేసే వాళ్ళని అలాంటి బస్సులకి ఎక్కియాలి. కానీ ఎలా పడితే ఎట్టడి పడితే అటువంటి బళ్ళు ఎలా తెలిసిన డ్రైవింగ్ తెలియకుండా ఎక్కించి ఇలా ఇట్లా ఎన్ని కుటుంబాలు గగ్గోలు ఎత్తున్నాయి. ఈ రోజున ఎన్ని కుటుంబాలు బాధపడుతున్నాయి. ఇట్లా చేయటం కరెక్టా? టిప్పర్ బండి వాళ్ళకైనా ఇట్లా ట్రావెల్స్ వాళ్ళకైనా కానీ మంచి ట్రైనింగ్ కలిగిన వాళ్ళకి ఇవ్వండి. ఏదన్నా మా పిల్లోడికి ఒక ఉద్యోగం ఇవ్వని అడిగితే అది మీ ఓడికి అది లేదు, మీ ఓడి చదువు తక్కువ, మీ ఓడి కాగితాలు లేవంటారు. అట్టోళ్ళని తీసుకొచ్చి ఎవడి బతుకులను భంగం చేయాలన్నయ్య. ఆ ట్రావెల్స్ వాళ్ళు కానీ ఇట్లా టిప్పర్ల వాళ్ళు కానీ తెలియని ట్రైనింగ్ వాళ్ళని తీసుకొచ్చి అట్లా పెట్టి అది మంచి బండ్లు కాకుండా అంత లాంగ్ ఎక్కడ జగిత్యాల ఎక్కడ ఇంజమూరు ఎక్కడ అంత లాంగ్లో ఆ బండిని రిపేర్ అది వైపాలెంలో రిపేర్ వచ్చింది. అలాంటి బండిని పెట్టి ఎన్ని కుటుంబాలు ఈ రోజున ఎంత ఆందోళన రేపు వ్యవహారం జరిగింది. ఇట్లా గట్టిగా చర్యలు తీసుకోండి. గవర్నమెంట్ వాళ్ళ మీద చర్యలు తీసుకొని తగిన శిక్ష ఇస్తే కానీ ఆ ట్రావెల్స్ వాళ్ళ మీద ఇలాంటి ఆకాశాలు జరగకుండా జరుగుంటాయి. లేదంటే మా బోటిగాళ్ళు చాలా బాధపడతారు. మేము అడిగితే ఒక బాధ న్యాయం, అడగకపోతే ఇట్లాంటి ఘోరాలు జరిగేది. మీరు దయచేసి గవర్నమెంట్ చర్య తీసుకుని అట్టని అరెస్ట్ చేసి తొందరగా తక్షణమే ఇలాంటి బస్సులు తీసివేయాల్సిందిగా గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. 600 కిలోమీటర్లు 700 కిలోమీటర్ల దూరంలో ఇంత లాంగ్ బండిలో తెలిసిన డ్రైవర్లను పెట్టి ఎవరు కుటుంబాలను భంగం చేయాలని అలాంటి ఆ ట్రావెల్స్ని పెట్టి వాళ్ళు నడిపించేది. ట్రావెల్స్ సంస్థను మాత్రం గట్టిగా చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ని నిలగోరుతున్నాము. ఈ కష్టము ఈ బదనాయము మాకు ఎవరు తీర్చలేరు. కాబోయే కాలంలో అయినా ఎవరైనా కానీ ఏ నాయకులైనా ఎవరైనా అలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఇంకా మరొకరు జరగకుండా చేయండి. ఎవరికి పడితే వాళ్ళకి డ్రైవింగ్ ఇయటము 700 కిలోమీటర్లు తోలాలంటే తాగుబోతులు తోలాలండి. తాగుబోతుడు తప్పితే ఎవడన్నా ఎత్తడా? గవర్నమెంట్ బస్సులు తోలట్ల బండ్లు వాళ్ళకి నిద్ర వస్తుందా? వాళ్ళకి ఏమైనా యాక్సిడెంట్లు అవుతున్నాయా? మాలాంటి వాళ్ళు ఎవరైనా ఏదైనా పోజిటివ్ వస్తే మీ కూడా లైసెన్స్ తీసుకో, ఈ కాగితం తీసుకో, ఆ చదువు ఉండాలి, ఈ చదువు ఉండాలి అంటారు. ఇట్లాంటి వాళ్ళకి ఏం చదువు నుండి ఇచ్చిండ్రు ఈ డ్రైవింగ్కి? ఏ కాగితాల నుండి ఇచ్చింది మీ డ్రైవింగ్కి? అదేమంటే టిప్పర్ తప్పు అంటారు, అదేమంటే ట్రావెల్స్ బండి తప్పు అంటారు. స్టీరింగ్ ఫాల్ట్ అని అంటాడు. వాడికి ఏమయ్యా ఈ కుటుంబాలు ఎంత బాధపడుతున్నారు, ఎంత కడుపు కోత గురి చేసింది. మీరు తక్షణమే గవర్నమెంట్ ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. చచ్చిపోయి చిన్న పిల్లడప్పుడు సాకుని మా ఇంటి పేరు పెట్టుకొని పెళ్లి చేసినయ్యా. ఆ పిల్లలు మేము తప్పితే అనుకుని దిక్కులేరు. నాకాండి పెరిగి నాకాండి పెద్దోడైందయ్యా. నేను ఒక ఇంటిని చేసినమ్మా అయ్యా. అంతేనయ్యా, నేను మాట్లాడేదా. ఇంకా మరం దాకా వచ్చినాము. ఈ బస్సు ఆగిపోయింది, బాగా చేస్తుండు, స్టార్ట్ అవుతుంది, వస్తాము ఒక అరగంటలో అని చెప్పిండు అయ్యా. ఇంకా ఒక్క మాట చెప్పిండు, ఇంకేం చెప్పలేదయ్యా. మేము వస్తున్నాడని ఊర్లో ఉండవు. మా వాళ్ళు అంత చిన్నపిల్లని తీసుకొస్తున్నది, 5 నెలల పిల్లోడిని. ఆ భార్యకి ఏదన్నా ఏం చేయండి విడిచిపెట్ట. పిల్లోడు పడతలేడయ్యా, అల్లాడిపోతుందయ్యా.